హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకైతే కనుక అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. సంక్రాంతి కానుకగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 2 పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా మొత్తంగా 6,000 రూపాయల నిధి ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే చేయనున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలనేది తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకైతే కనుక అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వము. సంక్రాంతి కానుకగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయితే చేయడం జరుగుతోంది. అందుకంటే ముందుగా మొదటి అప్డేట్ చూసుకుంటే రైతులకు సంబంధించి ఏపీలోని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అయితే ప్రభుత్వం పంపిణీ అయితే చేస్తోంది. అంటే ఈ యొక్క భూమికి సంబంధించి రీసర్వే ఎక్కడెక్కడ కంప్లీట్ అయ్యిందో ఆ యొక్క రైతులందరికీ దాదాపుగా 21.80 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను అయితే కనుక ప్రభుత్వం పంపిణీ అయితే చేస్తుంది. ఆల్రెడీ పంపిణీ అనేది అయితే ప్రారంభించిందనమాట. సో ఇంకా ఎవరికన్నా పంపిణీ చేయకపోతే కనుక ఇవాళ రేపు అందరికీ మ్యాక్సిమం పంపిణీ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకేంటంటే ఎక్కడెక్కడ రీసర్వే అయ్యిందో అక్కడ మాత్రమే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే ఇస్తున్నారు. ఇక రీసర్వే కాని వాళ్ళకు మళ్ళీ నిదానంగా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈసారి మనకు పట్టాదారు పాస్ పుస్తకాల మీద కొత్తగా ప్రింట్ అయిన బుక్కులు అనమాట. అంటే ఈ రాజముద్ర అనేది కొత్తగా ప్రింట్ చేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మళ్ళీ మీకు సరిచేసి ఇవ్వడం కూడా అయితే జరుగుతుందన్నమాట. అంటే మనకు పేర్లు తప్పుగా నమోదు అయినా కానీ, సో అలా ఏంటైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, సో ఆధార్ నెంబర్ డీటెయిల్స్ తప్పుగా ఉన్నా కానీ మళ్ళీ మీకు అవైతే రెక్టిఫై అయితే చేయించుకోవచ్చు అనమాట. సో గ్రామ సభలు అనేది ఏర్పాటు చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట. అది కూడా మీ లోకల్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళ చేతుల మీదకి అయితే కనుక పంపిణీ అయితే చేశారు. సో ఇంకెవరికైనా ఇకపోతే వాళ్ళకు కూడా తొందరలోనే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు సంక్రాంతి కానుకగా రైతులకైతే 2 పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. సో ఏపీలో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అయితే అన్నదాత సుఖీభవ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తుంది అనమాట. ఈ 2 పథకాలు కలుపుకొని సో కూటమి ప్రభుత్వం సంవత్సరానికి అయితే కనుక 20,000 రూపాయలు అనేది డైరెక్ట్గా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా విడతల వారీగా అయితే జమ చేస్తారనమాట. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు చూసుకున్నట్లయితే ఇది 6,000 రూపాయలు అనేది అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 3 విడతల్లో ఇస్తుంది అనమాట. అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధుల్ని 3 విడతల్లో జమ చేస్తుంది. ఇది 14,000 అయితే ఇస్తుంది. 2 కలుపుకుంటే 20,000 రూపాయలు అయితే జమ చేస్తారు. మరి ఎప్పుడెప్పుడు ఇస్తారు అంటే కనుక మే నెలలో సో కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, ఇక జనవరి నెలలో సంక్రాంతి కనుక కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా 3 విడతలుగా సంవత్సరానికి మొత్తంగా 20,000 అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతి కానుకగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మనకు గత ఇన్స్టాల్మెంట్లో ఎవరెవరు రైతులకు డబ్బులు వచ్చాయో అంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కౌలు రైతులకైతే కనుక సో పీఎం కిసాన్ డబ్బులు రావు కాబట్టి వాళ్ళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రకంగా రైతుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నారు. ఈ పథకానికి మీరు అర్హులై ఉండి ఈకేవైసీ అనేది చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే డబ్బులు అనేది జమ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ సంక్రాంతికి విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇన్కేస్ ఏదన్నా కారణం చేత మళ్ళీ మనకు సంక్రాంతి నుంచి పోస్ట్ పోయిన్ అయినా జనవరి ఎండింగ్లో కానీ లేదంటే ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ డబ్బులు విడుదల అయితే చేస్తారు. మ్యాక్సిమం మనకు జనవరి సంక్రాంతికి విడుదల చేసే అవకాశమే ఉంటుంది. ఇన్కేస్ ఏదైనా కారణం చేత ఆ పథకం అనేది పోస్ట్ పోన్ అయ్యాయనుకోండి, సో దానిలో మళ్ళీ మనకు ఈ జనవరి ఎండింగ్లో కానీ లేదంటే మనకు ఫిబ్రవరి మొదటి వారంలో జమ చేస్తారనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.